యాముండొచ్చిందప్ప సరదక అనుకున్నా మా అమ్మ ఇంట్లో లేదు అట్లు పోయిండారు. ఏ సావిత్రి రావే అట్లకి. ఇది యాముండా నన్ను ఇట్లు పిలుస్తా ఉండేదే. ఈ ముండో ఎడకపోతున్నా నీ సీడ్కే వచ్చింది కదప్పా. ఏలక రేణక ఎలా అట్లు పిలుస్తా ఉంటే. ఏ సావిత్రి నీ పైన ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వన్నా ఏం నీకే? ఇట్లా చేస్తా ఉంటే నీకు పైన పోయి ఊరోళ్ళు ఎందుకు సరేసే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం చూసుకొని నీకే. కాదక్క నేనేం చేసిండానక్క మీకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి? నేనేం చేసిండాను మీకెంత? మీ అప్పెందవే మీ అప్పాడు పోయిండా? మీ అమ్మెందవే పిలి ఫస్ట్ వాళ్ళని పిలి నువ్వు. అది వాళ్ళిద్దరు అట్లా పోయిండారు. వాళ్ళు వచ్చేది ఇంకా లేట్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది అనేసి ఎన్నేత్ర పదవే లోపలికి ఎప్పుడే అట్లు పోతుంది నువ్వు. అట్లంతా పోకూడదని చెప్పలేదా నీకే? ఏం నాటకం ఆడతావేలే సావిత్రి, ఏం నాటకం ఆడతావు? ఆ బిడ్డ ఎంత చెప్పిందాకే చాలా నాటకం ఆడోదమ్మా నువ్వు. ఏ సావిత్రి నేను అప్పుడు ఇంకా చూస్తానే ఉంటే మీ ఇంట్లో ఏమేమి నడుస్తుంది అనేసి మా ఇంటి వరకు వినపడుతుంది. ఊరికే ఉండు యాళ్ళు ఇంత నాటకం ఆడతావు. మీ అబ్బా మీ అమ్మ రాని ఉండు చెప్తాను నేనే. కాదు పవిత్రక నేనేం చేసిండాను అనేసి చెప్పేది మీరు. నేనేం చేయలేదమ్మా. నా పాడికి నేను ఇంట్లో పొంచేసుకొని నా పాడికి నేను ఉండాను. అమ్మా చాలు మీ ఇంట్లో ఏం మాట్లాడతారో మా ఇంటికి క్లియర్ గా వినపడుతుంది సరేనా? మీ అమ్మలేదా? మీ అమ్మని పిలి ఫస్ట్. ఇదే మీది ఇంటి ముందర ఇంచనాలు ఉండరు కదా, ఏమయ్యింది? యాల్ బసప్ప సీనా యాల్రా అన్నయ్య నీ కూతురుని ఇట్లా ఇంట్లో పెట్టుకొని ఊర్లో ఉండే ఆడబిడ్డంతా నీ కూతురు అట్లా అయిపోతారు. నీ కూతురుని ఫస్ట్ ఏడన్నా అంపి నువ్వు ఫస్ట్ అది చేసిండే పనికి పరకల కొట్టాలా చెప్పుల కొట్టాలా ఈ ముందుని. యాలక్క ఏం చేసింది నా బిడ్డ? నేత్ర యాలమ్మ నువ్వు ఏడుస్తా ఉండేది? మీ బిడ్డ చేసిండే పని మీరేమైనా ఇన్నిస్తే మీరే చెప్పుల కొడతారు మీ బిడ్డని. ఏమక్క చెప్తా ఉంటారు? కరెక్ట్ గా చెప్పండి అక్క. కాదన్నయ్య వద్దాన్ని ఆడపిట్లని యాలన్నయ్య ఇంట్లో ఇడిసిపోయేది మీరు. అది బాగా చూసుకొని వెళ్ళదు మీకు తెలియదేమే. ఏమైందమ్మా ఇప్పుడు? ఏమమ్మా మీరు కరెక్ట్ గా చెప్పండి. ఏం అర్థమే అవుతలేదు కదా. ఏమయ్యా ఏమన్నా కొట్టినా? ఏ సావిత్రి యాలే బిడ్డను కొట్టింది? నీకు కొట్టదని చెప్పలేదేమే? అన్న నేనేం కొట్టలేదనా, నేనేం తిట్లు లేదు కొట్లు లేదు. నేను నా పడుకు నేను ఇంట్లో పొంచేసుకొని నేను ఊరికే ఉండాను. ఇది అట్లా పోయిండో ఏమిటి పోయిండో నాకు తెలియదు అన్నయ్య. ఏనేత్ర యాలమ్మ అట్లు పోయింది. అట్లు పోకూడదని చెప్పింటి తింటానే మీ అవ్వను చెప్పిండే తానే అట్లు పోకూడదమ్మా అనేసి యాలిపోయింటివి నువ్వు. అన్న ఫస్ట్ నీ కూతురుని అడగాన ఏం చేసా అనేసి. పాప మా బిడ్డ పైన రేగుతావు. నీ కూతురు చేసిండే పనికి పాప ఈ బిడ్డ ఇప్పుడు ఏమైతా ఉండే అనేసి తెలుసా నీకే? నీకేమన్నా తెలుసా? నీ కూతురు నువ్వే కొడతావు. సావిత్రి కరెక్ట్ గా చెప్పు. ఏం చేస్తే కొడతావా బిడ్డని? ఏమన్నా తిట్వా? అన్న నువ్వు ఊరికే ఉండవు. ఎవరెవరో మాటినుకొని నువ్వు ఏమి ఇట్లాడతావు. నేనేం తిట్టలేదు నేను కొట్టలేదంపా. నాకేం తెలుసు? నేను నా పాడుకు నేను టీవీ చూసుకొని పొంచేసుకొని ఉండాను. నేను మాట్లాడిపోలేదు దాని దగ్గర. కావాల్సి ఉంటే అడుగు. ఏనేత్రా నేనేమన్నా మాట్లాడిపిస్తేమే నీ దగ్గర? ఏం నాటకాలు ఆడతావే సావిత్రి? నా కండ్లారా నేనే చూసిండాను నువ్వు దాన్ని చుట్టి ఇడుస్తా ఉండింది. ఏం నాటకాలు ఆడతావులే? అయ్యో అయిపోతున్నాం పని. అయ్యో మయమ్మ నన్ను అంతా ఇబ్బంది పెట్టలేదని చంపేస్తారు నన్ను. కాదన్నయ్య శారదక్క ఏమో ఏడుకోపోయింది అట్లకే. ఈ ముందుకు చెప్పేసి పోయిందంట లోపల ముందుకి నీ కూతురికి అన్మేసి ఏదానికి అనేసే సెద్దాను కారతపొడి వేసి ఇచ్చిందన్నయ్య. అది ఇప్పుడు తినొచ్చా కారతపొడి? చెప్పు ఆ కారము తినొచ్చా అన్నయ్య? పాప మా బిడ్డ నీళ్లు అంటే ఇట్లే వస్తలేదు ముండే. ఆమెడికి పాపము దానికి తెలీదు అట్లా లోపల పోకూడదు అనేసి పోయిసే నీళ్ళకి ఆమెడికి యాల వస్తుంది ఇంట్లోపలికి యాల వస్తుంది అనేసి ఎంటకు ఈడుస్తుంది అన్నయ్య. ఎంటకులు పెట్టుకొని ఈడుస్తుంది. పాప మా బిడ్డ ఎంచే పొరుగు వంకొని ఉండేది తెలిసిన అన్నయ్య. ఎంటకులు ఏం ఈడుస్తుంది యాలే వస్తుంది లోపలికి. ఆ బస్సులో ఉండలేదేమే, ఆ డ్రమ్ లేదేమే, డ్రమ్ లో ఉండే నీళ్ళు తాగొస్తుండే ఏమిడికి వస్తుంది లోపలికి అని చెప్తుంది అన్నయ్య. పక్కల కొట్టిన వద్దా దీనికి? అవునేమే ఏ సావిత్రి కరెక్ట్ గా చెప్పు. ఏమన్నాయా నువ్వు? దేవత ఏమో చెప్తుందని నా పైన డౌట్ అంతా పడదప్ప. నువ్వు నీళ్ళు ఇచ్చేలేదా? నేను ఇస్తే లే నువ్వు. నేను ఇది దానికి అన్మే ఇల్లేదనా, నేను అన్మే ఇల్లేదు దానికి. ఇంకా అది ఆడకపోయినో ఏమో నాకు తెలీదు. నేను చూసి భోజనం ఇస్తాము అనేసి చూస్తే అది ఉండలేదు. ఆడకపోయినో ఎవరికి తెలుసునా? ముయ్యమన్నోరు మేము మాట్లాడకూడదు అని ఊరికే ఉండము. ఇప్పుడు ఏమైతే ఉండే తెలుసా నీకే? తెలిసినేమమ్మా నీకే? నువ్వు ఆ గాడి బిడ్డుకొని నిండవు ఇట్లంతా చేయకూడదు. ఏమన్నా మీరు మా ఇల్లు విషయానికి మీరంతా రావద్దండ.
ఎంత నీ కొవ్వు నీకింకా పెద్దోడని మర్యాద లేదా నీకే బేవర్స్ ముండా ఇదేనా నేర్పిస్తుండేది నీకే ఎవరెవరో మాటేనేసి నాకు కొడతారు కదా నేను ఇంట్లోనే ఉండలేదు నేను నా కూతురు శరణ బావిన చూసుకుంటా మిడండా శారదక్క ఇదేమే మీ ఇంటి ముందర ఇంచనాలు ఉండరు ఏమైందప్పా ఎవరెవరో నిలుచుకొని ఉండారు ఏమప్పా ఏమైందో ఏమో మా ఇంటి కాదనిపిస్తుందిలే మా పక్కింటి పవిత్ర ఉంది కదా వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చిండారో ఏమో నా మొగుడు నిలుచుకొని ఉండాడు సావిత్రి నేత్ర ఏమిటి కాతలు వచ్చింది పదవే బిన్న పద ఏం చూస్తామా ఏ నేత్ర చెప్పలేదమ్మా నీ కాతలు రావద్దనిసే ఏమిటికి వచ్చిండేది ఏమిటికి ఏడుస్తా ఉండేదా ఈ కుప్పుండాలి ఏడుస్తా ఉందే ఏమే నీకే పొద్దు శారదక్క మీ కులపుత్రి చేసిండు చెప్తే పరట్లా కొట్టి చొప్లా కొట్టి ఆత్లంపిస్తావు నీ కూతురు చేసిండు పొనికి ఏడి కూడా ఇంకేం చేస్తుంది ఏం చెప్తా ఉండవు రేణక్క ఏం చేసే ఇది ఏడుస్తా ఉంది ఈ నేత్ర ఈ సావిత్రి ఏడుస్తా ఉంది ఇద్దరికి ఏమైంది సావిత్రి ఏడుస్తా ఉండేది అన్నయ్య కొట్టే దానికి ఏడుస్తా ఉంది నీ కూతురు అక్కయ్య నీ కూతురికి నేత్రకి భోజ్ వేసి అనేసి నువ్వు పోత్వా నీ కూతుర సెద్దన్ము కార్పుడు వేసి ఇచ్చింది పాపం ఆ బిడ్డ తినేసి కారం ఎత్తింది నీళ్లు నీళ్లు అనేసి నిన్ను పిలుస్తా ఉంది నీ మొగుడుని పిలుస్తా ఉంది ఈ ముండుని పిలుస్తా ఉంది కానీ ఈ ముండు రాలేదు అట్లకి ఆమెకి పాపము ఇది ఎంచే పొరుగు తడుచుకుంటుంది ఆమెకి లోపలికి పోతే ఏమి ఎంటు క్లీర్స్తుంది అట్లే ఏమిటికే వస్తుంది లోపలికి నీళ్ళు కావాల్సి ఉంటే ఆడే బొచ్చులో ఉండే డ్రమ్ నీళ్ళు తాగాల్సి ఉండే ఏమిటికి వస్తుంది లోపలికి పోవే ఆట్లకి అనేసి ఆట్లు పంపించిండే మీ నేత్రాన్ని ఏం చెప్తా ఉండవు పవిత్ర నువ్వు అది తనేం బాగా చూసుకునేది నాకు తెలుసును కానీ కార్పుడి అనుమో అది ఈ టైంలో ఇచ్చిందా ఈ ముండా అయ్యో ఎంచే పొరుగు నీళ్లు నీళ్లు అనేసి అడుగుతా ఉండదు తెలిసిన పాపం ఈ బిడ్డ అట్లే రాలేదా ముండా ఇంకేమైనా మేమొస్తే మీకేల్ కావాలా మా ఇంటి విషయము అంటుంది దానికే మేమెంత వచ్చేలేదు ఇప్పుడు ఏమయ్యో తెలిసిన నీ మనమరాలకి అయిపోద్దు ఈ అట్లా అంపించేసాయి ముండా ఇది ఈ గూబా అట్లు పోయిసే ఎడకు పోయింది అడుగు మీ నేత్ర ఎడకు పోయింది నేత్ర ఎడకు పోయింటివే ఇల్లు సాల్ పోయింటివి నువ్వు శారదక్క ఏమాయో తెలిసిన ఇప్పొద్దు నా మొగుడు ఏమైనా చెయ్యి మొగుడు లేకపోతే మీ బిడ్డ మీ చేతికి సిక్తా ఉండలేదనుకోని ఇప్పొద్దు ఇంతంత అయిందా రేణక్క నాకి ఉత్తది కొడతా ఉండే ఎంట కీడుస్తా ఉండే చూడి అంత మాత్రం తెలిసిండే ఇటు ఎట్లా ఉండే నువ్వులే ఆ పాప మా చిన్న బిడ్డ ఏడపోవాలా ఏడపోవాలా చెప్పు ఏయ్ పద పద అట్లకే పోతా ఉండే ఇప్పొద్దు నువ్వు అట్లకే అన్నా నాకు ఇట్లా ఎంత అవుతుందనేసి నాకు తెలియదన్నా అదేమో ఊరికొరికే చెప్తుంది ఈడ ఏడ అత్త కూకొని ఉంటుంది అనుకోని ఉంటే అది నిజంగా ఇల్లిడిసిపోతుందని నాకు తెలియదన్నా గొంతిడమా దేవర్స్ ముండా ఏం చేసిండే నీకు అది ఏమే చేసిండే ఆ బిడ్డ నీకే లోఫర్ ముండా ఈ పద్ద నువ్వు నా ఇంటిని కాట్లు పోతా ఉండాలా నా ఇంటికేమో ఒక గజ్జి పెట్టేస్తా నిన్ను గొంతు పైన కాలు పెట్టిస్తాను చూసుకొని ఉండు పోట్లకి పోవే అట్లకి అమ్మ నాకేమ్మా నాకెట్లమ్మా తెలిసే అది ఇట్లా పోయిందనేసి పోతా ఉండు ఫస్ట్ నా ఇంటిని కాట్లు పోతా ఉండు నీకు ఒకసారి నీ మక్కం కూడా చూపియద్దు నాకి నీ మక్కం కూడా చూసకి ఇష్టం లేదు నాకి ఇంకా ఊర్లో ఉండే వాళ్ళు ఎందరికీను అయ్యో శారదకు మనవరాలకి ఇట్లా అయ్యిందంట ఏమే అయికపోతాను అయ్యిందంట అనేసి ఎందరికి చెప్పుకొని వస్తారు అయ్యో నా మానం మర్యాద ఎంత పోయా పద పద హాట్లు పదవేను ఫస్ట్ పద నువ్వేమన్నా ఉండిస్తే ఆ బిడ్డని అంటూ పెట్టలేదు నువ్వు పద పద హాట్లు పద నువ్వు ఫస్ట్ హాట్లు పోతా ఉండు నువ్వు ఒక పైసా కూడా ఇచ్చేలేదు నా ఆస్తిలా నీకు చూసుకొని ఉండు నాది ఏమేముందో అదెంత నా మనుమరాలకే రాస్తాను యా ముందుకి ఇచ్చలేదు యా నా కొడుకే ఇచ్చలేదు నన్ను చూసుకొని ఉండండి మీరు అమ్మా పోంటే నన్ను ఆడకమ్మా పోతున్నా ఆ బిడ్డకి చెప్తే కదవే పోపో అనేసి ఆ బిడ్డ ఆడకు పోవాల్సి ఉండే ఆ బిడ్డ ఆడకే పోవాల్సి ఉండే ఫస్ట్ నీ మొగ్గుకు పోసే ఆ లోపల నా కొడుకు ఫోన్ చేసి ఫస్ట్ మీ అత్తకి పోతా ఉండు నువ్వు ఏ మొగ్గుపై నీ తెచ్చేసాల్దా నా కొడుకు నిన్ను ఊరికే పుక్సట్ట సాకొని ఉండేదిడా ఏం ఒక ఫోన్ ముట్టలేదు పోతా ఉండు మీ అత్తింటికే పో నువ్వు మీ అత్తిల్లానే ఏం బాళ్తావో బాళ్కపో నువ్వు ఛీ ఈ సావిత్రి ఇట్లా తనిసి తెలీదప్ప నాకి ఎట్లా ముండమ్మా ఇది సర్లేదు ఎత్తకో సర్లేదు ఒక లోట నీళ్ళు ఇచ్చేదానికే చచ్చిపోయా ఇది ముండ
ఇంకేమన్నా మేము వస్తే తిడుతుందక్క దానికే వచ్చేలేదు మేము